హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. తిరుపతిలో ఉదయాన్నే వర్షం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు కాస్త పర్లేదు తగ్గింది. పండగంటేనే ముందుగా మామిడి తోరణాలు, గడపలకు పసుపు, కుంకుమలతో అలంకరించి చక్కగా మామిడి తోరణాలు కట్టి, ఆ తర్వాత రంగురంగుల ముగ్గులు వేస్తేనే కదండీ పండగ అంటే. మీ పండగ ఎంతవరకు వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చిన్నపిల్లలు టపాసులు జాగ్రత్తగా కాల్చండి. చిన్నపిల్లలు ఉంటే పెద్దవాళ్ళు తప్పకుండా దగ్గరుండి వాళ్ళ చేత కాల్పించండి. మా ఇంట్లో అయితే పూజకు ఇలా సిద్ధం చేసుకున్నాను. మాకైతే కేదార గౌరీదేవి నోములు ఉన్నాయండి. అవి చక్కగా ఇంట్లో సర్ది పెట్టుకొని తరువాత గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో కూడా పూజ చేసుకుంటాము. ఇలా పూజకు అవసరమైనటువంటి వస్తువులు, పువ్వులు, ఆకులు, తమలపాకులు, అరిటాకులు, మామిడాకులు, కొబ్బరికాయలు, నోము దారాలు, చీర, జాకెటు అన్నీ ఒక దగ్గర చేర్చి పెట్టుకుంటే హడావిడి లేకుండా ఉంటుందండి. పసుపు కొమ్ములు, ఒక్కలు కూడా అంటే మాకు ఎన్నికండి అన్నీ 21, 21 లెక్క పెట్టి పెడతాము. మీ పూజ ఎంతవరకు వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన అమ్మ దీవెన ఛానల్, శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను.